చండికాదేవి 7 మహాసురులతో యుద్ధం చేసి సంహరించిన కథే దేవి మహాత్మ్యం. యముడిని సైతం ఎదిరించి చావునే గెలిచిన మార్కండేయుడు పెద్దయ్యాక శివుడి వరంతో ఒక గొప్ప మహర్షి అవుతారు. అలా మార్కండేయ మహర్షి రచించిన మార్కండేయ పురాణంలో ఒక భాగం, ఒక పుస్తకమే ఈ దేవి మహాత్మ్యం. దీన్నే దుర్గా సప్తసతి అని కూడా అంటారు. యూట్యూబ్ లో మొట్టమొదటిసారి ఈ దేవి మహాత్మ్యంని కథ రూపంలో చూపించే ప్రయత్నం చేస్తున్నా. కథలోకి వెళ్లే ముందు అందరూ జై భవానీ అని కామెంట్ చేయండి. చాలా కాలం క్రితం స్వరోచిస మన్వంతరంలో సురధ అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు చాలా న్యాయబద్ధంగా పరిపాలించేవాడు. కానీ ఈ మహారాజు సొంత మనుషులే తనని మోసం చేసి రాజ్యం మొత్తాన్ని లాగేసుకుంటారు. దాంతో ఈ మహారాజు రాజ్యాన్ని విడిచిపెట్టి దూరంగా ఉన్న అడవిలోకి వెళ్ళిపోతారు. అయితే అదే అడవిలో ఒక వ్యాపారి కూడా తిరుగుతూ ఉంటాడు. ఆ వ్యాపారిని కూడా తన సొంత వాళ్ళే మోసం చేసి ఆస్తి మొత్తాన్ని లాగేసుకుంటారు. అలా అడవిలో తిరుగుతున్న వీళ్ళిద్దరూ కలుసుకొని ఒక మహర్షి దగ్గరికి వెళ్తారు. ఆ మహర్షితో, స్వామి, మా సొంత వాళ్ళే మమ్మల్ని మోసం చేశారు, అయినా సరే మేము వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నాం, ఎందుకని ఈ జీవితం ఇలా ఉంది అని అడుగుతారు. అప్పుడు ఆ మహర్షి, ఎంత గొప్ప బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళైనా ఈ మహామాయ ఉచ్చులో పడాల్సిందే. ఈ మహామాయ ఎవరో కాదు, విష్ణుమూర్తిని సైతం ఆదేశించే యోగ నిద్ర. క్రితంసారి విశ్వం అంతమైన తర్వాత విష్ణుమూర్తి తన ఆదిశేషు పైన నిద్రలోకి వెళ్తారు. ఆ సమయంలో విష్ణుమూర్తి చెవి నుంచి 2 అసురులు జన్మిస్తారు. వాళ్లే మధుకైటబులు. ఈ మధుకైటబులు విష్ణుమూర్తి చెవి నుంచి బయటికి రాగానే చుట్టూరా చూస్తారు. అప్పుడు విష్ణుమూర్తి నాభి నుంచి వచ్చిన కమలంలో బ్రహ్మదేవుడు కూర్చుని ఉండడం గమనిస్తారు. దాంతో బ్రహ్మదేవుడిని చంపాలి అని మధుకైటబులు బ్రహ్మ వైపు వెళ్తూ ఉంటారు. వెంటనే బ్రహ్మదేవుడు రాక్షసుల నుంచి తనను కాపాడుకోవడానికి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పటికే విష్ణుమూర్తి నిద్రలో ఉంటారు. దాంతో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని నిద్ర నుంచి బయటకి తీసుకురావడం కోసం యోగ నిద్రకి ప్రార్థించడం మొదలు పెడతాడు. బ్రహ్మదేవుడి ప్రార్థనకి ప్రసన్నం చెందిన యోగ నిద్ర వెంటనే విష్ణుమూర్తిని లేపుతుంది. నిద్ర నుంచి లెగిసిన విష్ణుమూర్తి వెంటనే మధుకైటబుల్ని చంపి బ్రహ్మదేవుడిని కాపాడుతారు. ఇక్కడ బ్రహ్మదేవుడిని కాపాడింది విష్ణుమూర్తి అయినప్పటికీ విష్ణుమూర్తిని లేపింది మాత్రం యోగ నిద్రాదేవి, తనే మహామాయ. మీరందరూ ఆ మహామాయలోనే చిక్కుకుపోయారు అని ఋషి చెప్తారు. దానికి వెంటనే రాజు, అయితే ఆ మహామాయ నుంచి బయటకు వచ్చేది ఎలాగా అని అడుగుతారు. ఈ మహామాయ ఎంత గొప్ప దేవి అయినప్పటికీ ఈ విశ్వాన్నే సృష్టించిన ఆదిపరాశక్తిలో తను ఒక భాగం. ఈ అమ్మవారి గురించి నేను మీకు చెప్తాను, తనే మిమ్మల్ని ఆదుకుంటుంది అని ఋషి ఈ దేవి మహాత్మ్యంను కొనసాగిస్తారు. చాలా కాలం క్రితం మహిష అనే ఒక అసురుడు రాక్షసులందరికీ అధిపతిగా ఉండేవాడు. ఈ మహిషాసురుడు ఇంద్రుడితోనే యుద్ధం చేయడం మొదలు పెడతాడు. అలా ఆ యుద్ధం పూర్తిగా 100 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఆఖరిగా మహిషాసురుడు ఇంద్రుడిని ఓడించి ఇంద్రలోకాన్నే తన సొంతం చేసుకుంటాడు. దాంతో ఓడిపోయిన దేవతలందరూ బ్రహ్మ, విష్ణు ఇంకా శివుడి దగ్గరికి వెళ్తారు. దేవతల ఓటమి గురించి తెలుసుకున్న విష్ణువు ఇంకా శివుడికి చాలా కోపం వస్తుంది. ఆ సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నుంచి ఒక దివ్యమైన కాంతి బయటకు వచ్చి ఒక అమ్మవారి రూపం దాల్చుతుంది. ఆవిడే చండికాదేవి. చండికాదేవి వెంటనే ఒక్కసారిగా గంభీరమైన గొంతుతో గట్టిగా అరుస్తుంది. ఈ భయంకరమైన శబ్దం విన్న మహిషాసురుడు తన సైన్యం మొత్తాన్ని తీసుకొని యుద్ధ భూమికి వస్తాడు. యుద్ధం చేయడానికి దేవతలందరూ తమ అస్త్రాలన్నీ చండికాదేవికి అర్పిస్తారు. ఆ అస్త్రాలన్నీ తీసుకొని చండికాదేవి యుద్ధ భూమిలోకి అడుగు పెడుతుంది. మహిషాసురుడి చుట్టూరా కోట్ల మంది అసుర సైన్యం ఉంటుంది. మహిషాసురుడు అమ్మవారిని తక్కువ అంచనా వేసి మొదటిగా చిక్సుర అనే ఒక అసురుడిని పంపిస్తాడు. కానీ అమ్మవారు ఆ చిక్సురుడిని కేవలం తన కంటి చూపుతోనే దహనం చేస్తుంది. వెంటనే ఉదగ్ర అనే ఒక అసురుడు 60,000 మంది అసుర సైన్యంతో అమ్మవారి పైకి దాడికి వస్తాడు. అప్పుడు అమ్మవారు తన దగ్గర ఉన్న గదతో 60,000 మంది అసురులతో యుద్ధం చేసి అందరినీ చంపేస్తారు. దాంతో అసురుల సైన్యం మొత్తం అమ్మవారితో యుద్ధానికి బయలుదేరుతారు. అప్పుడు అమ్మవారు ఆ మొత్తం అసుర సైన్యంతో యుద్ధం చేయడం మొదలు పెడతారు. అగ్ని ఎలాగైతే ఎండుగడ్డిని దహిస్తుందో అలా అమ్మవారు అసుర సైన్యం మొత్తాన్ని సంహరించడం మొదలు పెడతారు. యుద్ధ భూమి మొత్తం ప్రళయ తాండవం చేస్తూ ఒకరి తర్వాత ఒకరిని అసురులందరినీ దహించి వేయడం మొదలు పెడతారు. అలా అమ్మవారు
చేస్తున్న ప్రళయ తాండవంకి అసుర సైన్యం బెదిరిపోతుంది. కొన్ని మంది అసురులు ఆ యుద్ధ భూమి నుంచి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించగా మరికొన్ని మంది అక్కడే గాయాలతో కాళ్ళు చేతులు పోగొట్టుకొని అదే యుద్ధ భూమిలో పడి మరణిస్తూ ఉంటారు. అమ్మవారు ఇలా యుద్ధంలో నిమగ్నమై ఉండగా దేవతలందరికీ వణుకు పుట్టించిన చామర అనే ఒక అసురుడు ఒక పెద్ద ఏనుగు పైకి ఎక్కి అమ్మవారి పైకి వస్తూ ఉంటాడు. వెంటనే అమ్మవారి సింహం చామరకి ఎదురుగా వచ్చి నిలబడి ఆ ఏనుగుతో యుద్ధం చేసి ఏనుగుని చంపేస్తుంది. దాంతో చామరాసురుడు కింద పడిపోతాడు. అలా పడిపోయిన చామరుడిని అమ్మవారి సింహం తల తినేసి చంపేస్తుంది. ఒకవైపు అమ్మవారి సింహం ఇలా కొన్ని మంది అసురులతో యుద్ధం చేస్తూ ఉండగా చండికాదేవి ఉదగ్ర అనే అసురుడిని రాళ్లతో చెట్లతో కొట్టి చంపేస్తుంది. కోపంతో అమ్మవారు ఉద్దాత, భాస్కల, తామ్రాసురులు లాంటి సైన్యాధిపతులని ఒకరి తర్వాత ఒకరిని చంపేయడం మొదలు పెడుతుంది. తన త్రిశూలంతో ఉగ్రవీర్య, మహాహను లాంటి అసురుల్ని సంహరిస్తుంది. తన ఖడ్గంతో బేదలాసురుడి తల నరికి కోట్ల కొద్దీ వస్తున్న అసురులతో యుద్ధం చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో మహిషాసురుడు చండికాదేవి సింహాన్ని అంతం చేద్దాం అనుకుంటాడు. అలా చండికాదేవి సింహం వైపు వెళ్తున్న మహిషాసురుడిని అమ్మవారు తన పాశంతో కట్టిపడేస్తారు. కానీ మహిషాసురుడికి ఏ రూపమైనా మార్చుకునే ఒక వరం ఉంటుంది. దాంతో మహిషాసురుడు ఒక్కసారిగా సింహం రూపంలోకి మారి ఆ పాశాన్ని కొరికి విడిపించుకుంటాడు. వెంటనే అమ్మవారు ఆ సింహంతో యుద్ధం చేసి ఓడిస్తుంది. వెంటనే ఆ సింహం నుంచి ఒక ఏనుగు రూపంలోకి మారి అమ్మవారి సింహాన్ని తన తొండంతో పట్టుకొని నలిపేస్తూ ఉంటాడు. అప్పుడు అమ్మవారు తన ఖడ్గంతో ఆ ఏనుగు తొండాన్ని ఖండిస్తుంది. దాంతో మహిషాసురుడు తిరిగి తన యథారూపానికి మారిపోతాడు. వెంటనే అమ్మవారు ఆలస్యం చెయ్యకుండా తన త్రిశూలంతో మహిషాసురుడి గుండెల్లో పొడిచి సంహరిస్తుంది. అలా దేవతలందరినీ పీడిస్తున్న మహిషాసురుడు చనిపోవడంతో దేవతలందరూ అమ్మవారిని స్తోత్రాలతో స్తుతించి పూలవర్షం కురిపిస్తారు. దాంతో శాంతించిన అమ్మవారు దేవతలందరికీ ఒక వరం ఇచ్చి వాళ్ళకి ఎప్పుడు ఏం ఆపద వచ్చినా సరే అమ్మవారు ఏదో ఒక రూపంలో కాపాడుతాను అనే మాటిస్తుంది. తర్వాత చాలా కాలం అసురులందరూ పాతాళ లోకంలోనే ఉండి దేవతలు తమ రాజ్యాలని పాలిస్తూ అంతా సంతోషంగానే ఉంటుంది. కానీ ఇదంతా శుంభ నిశుంభులు జన్మించడంతో ఒక్కసారిగా మారిపోతుంది. శుంభ నిశుంభులు అనే ఇద్దరు అసురులు చాలా శక్తివంతంగా మారి ఇంద్రలోకంతో పాటు విశ్వం మొత్తం తమ సొంతం చేసుకొని ఇంద్రలోకం నుంచి ఇంద్రుడిని వెళ్ళగొడతారు, యమలోకం నుంచి యముణ్ణి వెళ్ళగొడతారు. అలా కుబేరుడిని, వర్ణుడిని, మిగిలిన దేవతలందరినీ తమ స్థానాల నుంచి వెళ్ళగొడతారు. దాంతో దేవతలందరూ ఒక దగ్గరికి చేరి ఈ సమస్యకి పరిష్కారం ఆలోచిస్తారు. ఆ సమయంలోనే వాళ్ళకి చాలా కాలం క్రితం చండికాదేవి ఇచ్చిన మాట గుర్తొస్తుంది. వెంటనే చండికాదేవి కోసం దేవతలందరూ హిమాలయాల దగ్గరికి వెళ్లి ప్రార్థించడం మొదలు పెడతారు. అదే సమయంలో పార్వతీదేవి గంగానది వైపు వెళ్తూ ఈ దేవతలందరినీ చూసి మీరు ఎవరి కోసం ప్రార్థిస్తున్నారు అని అడుగుతుంది. కానీ దేవతలు చెప్పింది వినగానే పార్వతీదేవి నల్లగా కాళికాదేవి రూపంలోకి మారుతుంది. పార్వతీదేవి లోపల నుంచి ఒక కాంతి బయటికి వచ్చి అంబికాదేవి రూపంలోకి మారుతుంది. పార్వతీదేవి లోపల నుంచి వచ్చింది కాబట్టి అంబికాదేవిని కౌశికి అని కూడా అంటారు. వెంటనే కాళికాదేవి ఇంకా కౌశికి హిమాలయాలనే తన ఆస్థానంగా చేసుకొని అక్కడే కూర్చుంటారు. దాంతో హిమాలయాల నుంచి ఒక బంగారు కాంతి ఉద్భవిస్తూ ఉంటుంది. ఆ కాంతిని చూసి చండాముండా అనే ఇద్దరు అసురులు అక్కడ ఏం జరుగుతుంది అని చూడడానికి వచ్చి అంబికాదేవిని చూస్తారు. ఈ చండాముండా ఎవరో కాదు, శుంభ నిశుంభులకి సేవకులు. వీళ్ళు వెంటనే శుంభుడి దగ్గరికి వెళ్ళి, రాజా, విశ్వం మొత్తం నువ్వు ఆక్రమించి దేవతల దగ్గర ఉన్న శ్రేష్టమైనవన్నీ నువ్వు తీసేసుకున్నావు. ఇంద్రుడి దగ్గర నుంచి ఐరావతాన్ని తీసుకున్నావు, వరుణుడి దగ్గర నుంచి బంగారం ఇచ్చే గొడుగుని తీసుకున్నావు, కుబేరుడి దగ్గర తన సంపద మొత్తాన్ని తీసుకున్నావు, సముద్రుడి దగ్గర ముత్యాలన్నీ తీసేసుకున్నావు. ఇలా విశ్వంలో ఉన్న శ్రేష్టమైనవన్నీ నీ దగ్గరే ఉన్నాయి. కానీ ఈ విశ్వంలోనే శ్రేష్టమైన స్త్రీ మాత్రం నీ దగ్గర లేదు. తనే అంబికాదేవి. అంబికాదేవి ఇప్పుడు హిమాలయాల్లోనే ఉంది. కాబట్టి ఎలాగైనా సరే అంబికాదేవిని సొంతం చేసుకో అని చెప్పగానే శుంభుడు
తన రాయిబారి అయిన సుగ్రీవుడు అనే ఒక అసురుడిని అంబికాదేవి దగ్గరికి పంపిస్తాడు. సుగ్రీవుడు అంబికాదేవితో శుంభ నిశుంభుల్లో ఎవరో ఒకరిని వివాహం చేసుకోమని అడుగుతాడు. దానికి అంబికాదేవి గట్టిగా నవ్వి, వివాహం చేసుకోవడానికి నేను సిద్ధం, కానీ నేను ఒకసారి ఒక మాట ఇచ్చాను, నన్ను యుద్ధంలో ఓడించేంత శక్తి ఉన్న వాళ్ళనే నేను వివాహం చేసుకుంటాను, కాబట్టి యుద్ధంలో ఓడించి నన్ను తీసుకువెళ్ళండి అని చెప్తుంది. ఈ మాటలు విన్న శుంభ నిశుంభులు కోపంతో తమ సైన్యాధిపతి అయిన ధూమ్రలోచనుడిని పంపిస్తారు. ధూమ్రలోచనుడు 60,000 అసురులతో అంబికాదేవితో యుద్ధంకి వెళ్తాడు. కానీ అంబికాదేవి సింహం వచ్చిన అసురులందరినీ చంపేయగా అంబికాదేవి ధూమ్రలోచనుడిని తన హూంకారంతో సంహరిస్తుంది. తమ సైన్యాధిపతి చనిపోవడంతో శుంభ నిశుంభులకి చాలా కోపం వస్తుంది. దాంతో చండా ముండా అనే 2 అసురుల్ని అంబికాదేవి మీదకి పంపిస్తారు. వెంటనే చండా ఇంకా ముండా లక్షల మంది అసురుల్ని, రథాలని, ఏనుగుల్ని తీసుకొని హిమాలయాల వైపు బయలుదేరతారు. వెంటనే కాళికాదేవి ముందుకు వచ్చి తన ఖడ్గంతో అసురులందరి మీద పడి దాడి చేయడం మొదలు పెడుతుంది. రాక్షసుల్ని, రథాలని, ఏనుగుల్ని తన గుప్పెట్లోకి తీసుకొని నోట్లో నవిల్ని మింగేస్తుంది. దాంతో చండా ఇంకా ముండా కాళికాదేవి మీదకి 1000 బాణాలని కురిపిస్తారు. ఆ బాణాలన్నీ ఒక్కసారిగా మింగేసి కాళికాదేవి భయంకరంగా నవ్వుతూ యుద్ధభూమి మొత్తాన్ని సంచరిస్తూ ఉంటుంది. వెంటనే కాళికాదేవి తన సింహాన్ని అధిరోహించి చండాసురుడి వైపు వెళ్లి జుట్టు పట్టుకొని తన ఖడ్గంతో ఆ తల నరికేస్తుంది. అది చూసిన ముండాసురుడు కాళికామాత మీద దాడి చేయడం మొదలు పెడతాడు. అంతే, ఒక్కసారిగా కాళికామాత ముండాసురుడి తల కూడా ఖండిస్తుంది. అంత భయంకరమైన కాళికాదేవిని చూసి రాక్షసులే జడిసిపోయి యుద్ధ భూమిని విడిచిపెట్టి పారిపోవడం మొదలు పెడతారు. చండా ముండాల తలల్ని తీసుకువెళ్లి కాళికాదేవి అంబికాదేవికి అర్పిస్తుంది. అప్పుడు అంబికాదేవి, చండా ముండాలను చంపావు కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు చాముండా అని పిలువబడతావు అని చెప్తుంది. చండా ఇంకా ముండా చనిపోవడంతో శుంభ నిశుంభులకి చాలా కోపం వస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న అసురులందరిలోని భయంకరమైన వాళ్ళని పిలుస్తారు. వాళ్ళల్లో 86 ఉదాయుధ కుటుంబాలు, 84 కంబు కుటుంబాలు, 100 ధౌమ్ర జాతులు, 50 కోటివీర్య కుటుంబాలు, మౌర్య ఇంకా కాలకేయ అసురులు వాళ్ళ సైన్యంతో యుద్ధంకి సన్నాహమవుతారు. ఈ మొత్తం సైన్యాన్ని తీసుకొని శుంభ నిశుంభులు యుద్ధ భూమికి వస్తారు. కానీ ఇటువైపు కాళికాదేవి ఇంకా అంబికాదేవి మాత్రమే ఉంటారు. అప్పుడు దేవతలందరి లోపల నుంచి వాళ్ళ స్త్రీ శక్తులు బయటకి వచ్చి అమ్మవారి చుట్టూరా సన్నాహం అవుతారు. అలా బ్రహ్మ నుంచి బ్రహ్మాని, శివుడి లోపల నుంచి మహేశ్వరి, మహావిష్ణువు నుంచి వైష్ణవి, నరసింహుడి నుంచి నరసింహి, ఇంద్రుడి నుంచి ఐంద్రి, ఇలా దేవతలందరి లోపల నుంచి ఒక్కొక్క శక్తి బయటకి వచ్చి యుద్ధానికి సిద్ధమవుతారు. అప్పుడు ఆ ఆదిపరాశక్తి శివుడినే తన రాయబారిగా అసురుల దగ్గరికి పంపించి లొంగిపోమని అడుగుతుంది. ఏకంగా శివుడినే తన రాయబారిగా చేసుకున్నారు కాబట్టి ఆదిపరాశక్తిని శివద్యుతి అని కూడా పిలుస్తారు. కానీ శివుడు చెప్పిన అసురులు వినకుండా యుద్ధ భూమిలోకి అడుగుపెట్టి శక్తి స్వరూపాలతో యుద్ధం చేయడం మొదలు పెడతారు. అలా శక్తి సేనకి అసుర సైన్యంకి పెద్ద యుద్ధం మొదలవుతుంది. ఈ యుద్ధంలో కాళికాదేవి అసురులందరినీ ధ్వంసం చేసుకుంటూ యుద్ధ భూమి మొత్తాన్ని సంచరిస్తూ ఉంటుంది. బ్రహ్మాని తన కమండలంలో ఉన్న నీళ్లన్నీ శత్రువులపైకి వేసి అందరినీ నిస్సత్తువుగా మారుస్తుంది. మహేశ్వరి తన త్రిశూలంతో దైత్యులందరినీ సంహరిస్తూ ఉంటుంది. వైష్ణవి తన సుదర్శన చక్రంతో దానవులందరినీ సంహరిస్తూ ఉంటారు. ఐంద్రి తన మెరుపు దాడితో అసురులందరి మీద దాడి చేయగా నరసింహి తన పదునైన గోర్లతో రాక్షసులందరినీ చీల్చి చెండాడుతుంది. ఇలా శక్తిసేన భయంకరంగా రాక్షసులందరినీ చంపడం చూసి అసురులందరూ బెదిరిపోయి యుద్ధభూమి వదిలి పారిపోవడం మొదలు పెడతారు. దాంతో రక్తబీజుడు అనే ఒక రాక్షసుడు శక్తిసేన ఎదురుగా వచ్చి నిలబడతాడు. వెంటనే ఐంద్రి రక్తబీజుడి పైకి మెరుపుతో దాడి చేస్తుంది. ఆ మెరుపు తగిలి రక్తబీజుడి నుంచి రక్తం ఏరులై పారుతుంది. కానీ రక్తబీజుడి నుంచి ఎన్ని చుక్కల రక్తం భూమి మీద పడ్డాదో
అన్ని మంది రక్త బీజులు పుట్టుకొచ్చి శక్తిసేనకు ఎదురుగా నిలుస్తారు. వాళ్ళందరితో శక్తిసేన యుద్ధం చేస్తుంది. కానీ వాళ్ళ నుంచి ఎన్ని రక్తపు చుక్కలు పడతాయో మళ్ళీ అన్ని మంది కొత్త రక్త బీజులు పుట్టుకొస్తూ ఉంటారు. అలా ఒక రక్త బీజుల సైన్యమే పుట్టుకొస్తుంది. వెంటనే చండికాదేవి కాళికాదేవిని రంగంలోకి పంపిస్తుంది. చండికాదేవి రక్త బీజుడితో యుద్ధం చేస్తూ ఉండగా కాళికాదేవి రక్త బీజుడి నుంచి వచ్చే రక్తం మొత్తాన్ని తాగేస్తుంది. అలా కాళికామాత రక్తబీజుడిలో ఉన్న రక్తం మొత్తాన్ని తాగేసి రక్తబీజుడిని సంహరిస్తుంది. రక్తబీజుడు చనిపోవడంతో రక్తబీజుల సైన్యం మొత్తం అంతమవుతుంది. ఇంకా యుద్ధ భూమిలో కేవలం శుంభ నిశుంభులు మాత్రమే నిలబడి ఉంటారు. వాళ్ళు అమ్మవారితో మాట్లాడుతూ దమ్ముంటే శక్తిసేన లేకుండా మాతో ఒంటరిగా యుద్ధం చెయ్యు అని చెప్పగానే శక్తిసేన మొత్తాన్ని తనలో కలిపేసుకుంటుంది చండికాదేవి. వెంటనే నిశుంభుడు తన బల్లెంతో అమ్మవారిపైకి దాడి చేయడానికి వస్తాడు. అప్పుడు అమ్మవారు నిశుంభుడి పైకి తన త్రిశూలాన్ని విసురుతుంది. అది తగిలి నిశుంభుడు మూర్ఛపోయి పడిపోతాడు. వెంటనే శుంభుడు అమ్మవారి మీదకి తన రథం నుంచి కొన్ని అస్త్రాలను వేస్తాడు. కానీ అమ్మవారు ఆ అస్త్రాల నుంచి తప్పించుకొని బల్లాన్ని విసరడంతో శుంభుడు కూడా మూర్ఛపోతాడు. అంతలోనే మెలకువ వచ్చిన నిశుంభుడు మళ్ళీ అమ్మవారిపైకి దాడి చేయడానికి వస్తాడు. కానీ ఈసారి అమ్మవారు తన త్రిశూలంని నిశుంభుడు గుండెల్లోకి దించి ఒక్కసారిగా చంపేస్తుంది. నిశుంభుడు చనిపోవడంతో యుద్ధభూమి మొత్తం ఒక ప్రళయం లాంటి శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి లెగిసిన శుంభుడు చచ్చిపడి ఉన్న తన సోదరుడిని చూసి కోపంతో అమ్మవారిపైకి తన దగ్గర ఉన్న అస్త్రాలన్నిటినీ ఉపయోగించడం మొదలు పెడతాడు. కానీ ఏ అస్త్రం కూడా అమ్మవారి పైన పనిచేయకపోవడంతో అమ్మవారితో ముఖాముఖి తలబడతాడు. అలా శుంభుడికి అమ్మవారికి మధ్య ఒక భీకరమైన యుద్ధం జరిగి ఆఖరిగా అమ్మవారు తన త్రిశూలంతో శుంభుడిని చంపేస్తారు. అలా శుంభుడు చనిపోవడంతో విశ్వం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోతుంది. దాంతో దేవతలందరూ అమ్మవారికి జై అంటూ యుద్ధభూమి మొత్తం నిండిపోతారు. అప్పుడు అమ్మవారు దేవతలందరితో మాట్లాడుతూ నన్ను పూజించిన వారి కష్టాలని ఖచ్చితంగా నేను తీరుస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదంతా ఆ మహర్షి సురద మహారాజుకి ఇంకా ఆ వ్యాపారికి చెప్పి ఇలా అన్యాయాన్ని ఎదిరించడానికి చండికాదేవి మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉంటారు. కాబట్టి నువ్వు మహామాయ నుంచి విముక్తి చెందాలి అంటే ఆ చండికాదేవినే ప్రార్థించు అని చెప్తారు. మార్కండేయుడి ప్రకారం ఇదంతా విన్న సురద మహారాజు ఇంకా వ్యాపారి చండికాదేవిని పూజించి మోక్షాన్ని పొందుతారు. దేవి ఆశీర్వాదం వల్ల సురద మహారాజు మళ్ళీ వచ్చే జన్మలో సావర్ణి అనే ఒక మనువుగా జన్మిస్తారు. ఇదే దేవి మహాత్మ్యం. ఈ కథని మీరు శ్రద్ధగా విన్నట్లయితే చాముండ అంటే ఏ అమ్మవారో కామెంట్స్లో చెప్పండి. అందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ కూడా చేయండి. అందరికీ నమస్కారం. జై హింద్.